మనోహరి, భాగ్య అందరూ హాల్లో అమర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే అమర్ పిల్లలతో సహా అక్కడికి వస్తాడు. నేను మర్చిపోయిన గతం గుర్తుకు రావడం కోసం ఈ స్వామీజీ గారిని నువ్వు పిలిపించావు కదా మనోహరి అని అమర్ చెప్తూ ఉంటే, అవును అమర్ అని మనోహరి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. పూజకి సర్వం సిద్ధం చేశాము నాయనా అని ప్రచండ చెప్తూ ఉంటాడు. అవసరం లేదు స్వామి, ఏ పూజ వద్దు అని అమర్ చెప్తూ ఉంటాడు. అదేంటి అమర్, నీకు గతం గుర్తుకు రావాలి కదా అని మనోహరి అంటూ ఉంటుంది. నాకు ఏ గతం గుర్తుకు రానవసరం లేదు మనోహరి, నాకు ఆల్రెడీ గతం గుర్తుకు వచ్చేసింది అని అమర్ చెప్పడంతో పిల్లలు భాగి రాథోడ్ చాలా సంతోషంగా వింటూ ఉంటారు. అమర్ నేరుగా ఆరు ఫోటో దగ్గరికి వెళ్ళి ఆరు ఫోటోని చూస్తూ, తను చనిపోయిన నా భార్య అరుంధతి అని, వీళ్ళు నా సొంత పిల్లలు, నేను కన్న పిల్లలు అని నాకు గతం గుర్తుకు వచ్చేసింది మనోహరి అని అమర్ చెప్తూ ఉంటాడు. మనోహరి నోరు తెరుచుకొని మరి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. ఇక చెంబా మనోహరి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని, అదేంటి గతం గుర్తుకు వచ్చేసిందా ఈ అమర్కి అని టెన్షన్ పడుతూ ఉంటారు. అమర్ చెప్పిన మాటలు విని పిల్లలు మరింతగా సంతోషపడుతూ అమర్ వైపు చూస్తూ ఉంటారు. ఇక చెంబా మరింత కంగారు పడిపోతూ, నువ్వు అయిపోయావు మనోహరి, అయితే అమర్కి నువ్వు కూడా ఎవరో గుర్తుకు వచ్చే ఉంటుంది, నీ పని అయిపోయినట్లే అని చెంబా చెప్తూ ఉంటే మనోహరి వణికిపోతూ అమర్ వైపు టెన్షన్ పడుతూ భయంగా చూస్తూ ఉంటుంది. భాగ్య రాథోడ్ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని సంతోషపడుతూ ఉంటారు.